హలో అండి, నేను డాక్టర్ నితిన్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ రేణుమా హాస్పిటల్స్ కొంపల్లి. ఈ మధ్య కాలంలో చాలా కామన్గా లూజ్ మోషన్స్, నీళ్ళ విరేచనాలు చాలా కామన్గా చూస్తున్నాము. సో దీని కారణాలు ఏంటి, ఇవి వస్తే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఈ లూజ్ మోషన్స్ అండి కామన్గా మనకి కాజెస్ వచ్చేసి వైరల్ కాజెస్. చాలా కామన్గా మనం ఈ రెయినీ సీజన్స్, మాన్సూన్స్లో చాలా కామన్గా చూస్తుంటాం. సో దాని మెయిన్ రీజన్ వచ్చేసి ఫుడ్ ఆర్ వాటర్ అండి. దానివల్ల మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఇది లూజ్ మోషన్స్ చాలా కామన్గా కాజెస్ వచ్చేసి వైరల్ కాజెస్ అండి. రోటా వైరస్ కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈవెన్ చిన్న పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు ఎవరిలో అయినా రావచ్చు. సో ఫుడ్ కనుక మనం కరెక్ట్ ఫుడ్, బయట ఫుడ్స్ తీసుకున్నా, సో ఈ వైరల్ కాజ్ కామన్గా చూస్తుంటాం. ఈ వైరల్ వల్ల వచ్చే విరేచనాలు యూజువల్గా అంటే చాలా వాటరీ ఉంటుంది. చాలా మోర్ దెన్ కొందరైతే 20 టైమ్స్ 10 సార్లు లూజ్ మోషన్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కంప్లీట్గా పోయేటప్పుడు కంప్లీట్ వాటరీ ఉంటుంది. అండ్ సో ఇన్ని టైమ్స్ పోవడం వల్ల వాళ్ళు కంప్లీట్లీ డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టంగ్ కంప్లీట్గా డ్రై అవ్వడము, యూరిన్ ఎక్కువ రాకపోవడము, వచ్చిన ఎల్లోయిష్గా రావడము. ఎందుకంటే కంప్లీట్ డీహైడ్రేషన్ వల్ల మన కిడ్నీస్ కొంచెం యూరిన్ ఎక్కువ సెక్రీట్ కాకుండా కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దానివల్ల మనకి ఎల్లో యూరిన్ కానీ, ఫుల్ టంగ్ డ్రై అవ్వడం కానీ, దాహం ఎక్కువ వేయడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ చూడొచ్చు. వీళ్ళలో హై గ్రేడ్ ఫీవర్స్, జ్వరం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వామిటింగ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ అండి వాళ్ళు చేయాల్సింది వాటర్ చాలా ఎక్కువ తాగాలి. మన వాటర్ కాకుండా ఓఆర్ఎస్ కానీ, ఎలక్ట్రాల్ పౌడర్ అంటాం. సో కోకోనట్ వాటర్, జ్యూసెస్, ఈ వాటర్ ఇంటేక్ అని చాలా ఎక్కువ ఉండాలి. అట్లీస్ట్ ఇట్ డిపెండ్స్ వాళ్ళ వెయిట్ బట్టి ఒక అట్లీస్ట్ 5 లీటర్స్ వాటర్ ఇంటేక్ అయితే ఖచ్చితంగా ఉండేది చూసుకోవాలి. అండ్ ఇవి కాకుండా కొన్ని మెడికేషన్స్ ఉంటాయండి. సో మీరు వెంటనే ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక వెంటనే ఫిజిషియన్ కన్సల్ట్ అయ్యి, సో కొన్ని మనం ఎగ్జామిన్ చేసి వాళ్ళ డిహైడ్రేషన్ ఎంత ఉంది, సివియారిటీ బట్టి వెదర్ ఓపీడీలో ట్రీట్ చేయడం ఆర్ అడ్మిట్ చేయడమో ఇలాంటివి చేస్తూ ఉంటాము. సో టైంకి మనం వాటర్ ఇంటేక్ కరెక్ట్గా తీసుకుని మెడికేషన్స్ కరెక్ట్గా వాడితే కనుక ఖచ్చితంగా తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వైరస్ కాకుండా కొందరికి బ్యాక్టీరియల్ కాజెస్ కూడా ఉంటాయి. టైఫాయిడ్ అని అంటాం, కామన్గా చూస్తూ ఉంటాం. వామిటింగ్స్, విరేచనాలు, బాడీ పెయిన్స్, హెడేక్, ఫీవర్, సో ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. సో వాళ్ళ సిమ్టమ్స్ ఎనీ టైమ్స్ లూజ్ మోషన్స్ బట్టి వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళ వైటల్స్ చెక్ చేసి, యూజువల్గా అన్నిసారి లూజ్ మోషన్స్ అయినప్పుడు మనకి బీపీ లో అవ్వడం, హార్ట్ రేట్ పెరగడము, హై గ్రేడ్ ఫీవర్స్ ఇలాంటివి కామన్గా చూస్తూ ఉంటాం. సో వాళ్ళని వెంటనే హైడ్రేట్ చేసి ఐబీ ఫ్లూయిడ్స్ కొని ఇచ్చి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, కొందరిలో వైరల్ కాజ్ అయితే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఐబీ ఫ్లూయిడ్స్, కొన్ని ఇమ్యూన్ బూస్టర్స్, ఇట్లాంటి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఎవరికైతే బ్యాక్టీరియల్ కాజ్ లైక్ టైఫాయిడ్ కానీ, ఇలాంటి మలేరియా కానీ ఇలాంటి ఏమన్నా అనిపిస్తే కనుక దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటామండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం వాటర్ బాగా తాగడము అండ్ బయట ఫుడ్స్, బయట వాటర్, కంటామినేటెడ్ వాటర్ ఇట్లాంటి తీసుకోకుండా అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వైరసెస్ అన్ని కామన్గా మన ఈ వర్షాకాలంలో కామన్గా చూస్తుంటాం కాబట్టి మ్యాక్సిమం బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళంతన వాళ్ళు వెళ్ళి మెడికల్ షాప్స్లో కొన్ని యాంటీబయాటిక్స్ చాలా కామన్గా స్టార్ట్ చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ నాట్ రికమెండెడ్. ఎందుకంటే 90% to 95% ఆఫ్ ది కేసెస్ ఈ లూజ్ మోషన్స్ ఉన్న వాళ్ళలో అది వైరల్ కాజే ఉంటుంది. సో వాళ్ళకి యాంటీబయాటిక్స్ అస్సలు అవసరం ఉండదు. సో వాళ్ళ సిమ్టమ్స్ బట్టి వాళ్ళు వెంటనే ఫిజిషియన్ కన్సల్ట్ అయితే కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, అలాంటివి స్టార్ట్ చేసి మనం వెంటనే ట్రీట్ చేస్తే కనుక డెఫినెట్లీ మనం తొందర రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొందరిలో ఈ లూజ్ మోషన్స్ వచ్చిన వాళ్ళకి కొందరికి బ్లడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో బ్లడీ డయేరియా అంటాం, దాన్ని డిసెంట్రీ అని కూడా అంటాం. సో అలాంటి సిమ్టమ్స్ వస్తే కనుక డెఫినెట్లీ వాళ్ళు వెంటనే కన్సల్ట్ అవ్వాలండి. ఎందుకంటే అది కొన్ని రేర్ కాజెస్ ఉంటాయి, దాన్ని మనం టెస్ట్లో తెలుసుకోవాలి ఉంటుంది. సో దాన్ని స్టూల్ టెస్ట్ కానీ, కొన్ని కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఇట్లాంటి టెస్ట్లు వెంటనే చేసి, కానీ దాంట్లో ఏమైనా మనకి పాజిటివ్ ఫైండింగ్స్ ఉంటే దాని రిలేటెడ్ ట్యాబ్లెట్స్ కొన్ని ఉంటాయి. సో అవి స్టార్ట్ చేస్తాం. బట్ వాళ్ళు యాంటీబయాటిక్స్ కానీ వేరే మెడికల్ షాప్స్లో ట్యాబ్లెట్స్ తీసుకుని స్టార్ట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. సో దానివల్ల కొందరికి ఇంకా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేక్ ష్యూర్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఏ వచ్చినా కూడా ఫస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ కన్సల్ట్ అయ్యి తొందరగా వాళ్ళు చెప్పిన అడ్వైస్ తీసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ తొందర రికవరీ ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇంకా మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో చాలా డీహైడ్రేట్ అయ్యి
సో ఇన్ని టైమ్స్ లూజ్ మోషన్స్ అయితే వాళ్ళకి బీపీ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొందరికి మనకి సివియర్ డీహైడ్రేషన్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే కిడ్నీ స్వెల్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా లో బీపీ అయ్యి షాక్లోకి వెళ్ళి కిడ్నీస్ ఎఫెక్ట్ అయితే కొందరికి చాలా సివియర్ కాంప్లికేషన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయాలంటే వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ ట్రీట్మెంట్ తొందర చేస్తే ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.